కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై క్షుణ్ణంగా వివరించనున్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం నాణ్యత, తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండడంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాకును పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల 30న సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరగబోతున్నట్టుగా తెలిపింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ఇక దీనిపై సీఎం నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంటుంది. ఇక 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియో టెక్నికల్, హైడ్రలాజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో లోపాలను గుర్తించాలని, బ్యారేజీ భద్రత, పటిష్టతను పరిగణలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది. మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజీలను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.